కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే కృప కలిగినటువంటి దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తన సజీవుల లెక్కలో ఉంచి తన నూతన జీవనం మనలో పెట్టి ఈ రీతిగా తన సన్నిధికి రావటానికి సమయం ఇచ్చినందుకు మరి ఏమి ఇచ్చినా తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వరంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వల్ల ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుఃఖమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మాలో పెట్టి నీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రాలు ప్రభువా. గతకాలం అంతా కాచి కాపాడావు. గతకాలం అంతా మా కొరతలు కొదువులు మమ్మల్ని తీర్చి మమ్మల్ని ఆదరించి ప్రభువా, ఇదిగో నా తండ్రి ఈ దినము చూడనటువంటి వారు ఎంతమంది ఉన్నారు. ఈ దినము చూడటానికి మీరు ఇచ్చిన ఇంటి కృప కొరకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, నా తండ్రి మా మధ్యకు మీరు రండి ప్రభువా. నా తండ్రి మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట నా నోట ఉంచి నడిపించమని అడుగుతున్నాను. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. Hallelujah. Raushalla Sikra might and the Brossi Jesus Calvary. In the mighty blood of Jesus, Jesus, Jesus. Hallelujah. అయితే నా తండ్రి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక నా మా జీవితాల్లో ప్రభా వాక్యానుసారమైన జీవితం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. నీ రాకడ బహు సమీపంగా ఉంది. నీ రాకడికి సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఈ లోకం పోకడ బహు భయంకరంగా ఉంది ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. నీ రాకడి కొరకు సిద్ధపడగలిగిన మనస్సులు మాకు దయచేయండి. నీ రాకడి కొరకు ఎదురు చూడగలిగిన కృప దయచేయండి. నీ రాకడి కొరకు ఎదురు చూసి వారు ధన్యులు అని సెలవిచ్చిన రీతిగా ప్రభా, అటు ధన్యతను మేము సంపాదించుకుని మీరే నిలబెట్టమని, అట్ట ధన్యతను పొందుకోవటానికి మమ్మల్ని స్థిరులుగా నిలబెట్టండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన
యేసు ప్రభు యొక్క నామంలో సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మళ్ళా ఈ వైరస్ రెండోసారి వచ్చింది. సెకండ్ వేవ్ అంటున్నారు. అది తెలియకుండానే ఎలా వస్తుందో తెలియట్లేదు. అది ఒక మనిషిలో నుంచి ఒక మనిషిలోకి అది తెలియకుండానే ప్రవేశిస్తుందని మరి అందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు. అంటే టీవీల్లో చెప్తున్నారు, ఆ రీతిగానే పేపర్లో వేస్తున్నారు, ఆ రీతిగానే డాక్టర్లు అయినటువంటి వారు, అనుభవజ్ఞులైనటువంటి వారు, మరి తెలిసినటువంటి వారు దాని గురించి చెప్తూ వస్తున్నారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని అంటకుండా సోకకుండా దేవుడు మనల్ని ఈ రీతిగా కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే మనం ఏదో గొప్పవారం అని కాదు, మనం ఏదో తెలియగలిగినటువంటి వారం అని కాదు, మనం ఏదో జ్ఞానులం అని కాదు, మనమేమో తేజస్సు కలిగినటువంటి వారం అని కాదు. మనకంటే గొప్పవారైనటువంటి వారు ఈ లోకాన్ని చూడకుండానే మరి దేవుని దగ్గరికి పిలువబడ్డారు. ఇప్పుడు కూడా అనేక మంది దైవజనులను మరి ఆ రీతిగా మరి వైరస్ కబళించి వేస్తూ ఉంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమందరము కూడా మన పాపాల కొరకు పశ్చాత్తాపడి మరి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు దిగివచ్చి ఈ వైరస్ను అడ్డుకుని అనేక మందిని మరణాల నుంచి తప్పించడానికి శక్తివంతులైన దేవుడుగా ఉన్నాడు. మనం ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నాం. మన బలహీనతలను, మన అవిధేయతలను మనం వదిలిపెట్టుకోలేకుండానే ఉంటూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా. అయితే మనం మారు మనసు పొందట్లా. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, మన చుట్టూ ఎన్ని జరుగుతూ ఉన్నప్పటికీ, మన చుట్టూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనలో మారు మనస్సు అనేటువంటిది రావట్లా. ఆ మారు మనస్సు అనేటువంటిది మరి వచ్చినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అయితే పరలోకం సంతోషిస్తుంది, దేవదూతలు సంతోషిస్తారు. అమ్మో వైరస్ అంటున్నారు, అమ్మో వైరస్ వచ్చింది, ఎక్కడికి వారు ఎవరికి వారు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు, గాలి తగిలితేనే, కళ్ళతో చూస్తేనే దాని యొక్క ప్రభావం మనల్ని అంటుకుంటుంది అంటున్నారు. అయితే దాన్ని బయటికి రావడానికి భయపడుతున్నారు. కానీ నేను మారు మనస్సు పొందలేదు, నా పాపాల విషయం నేను పశ్చాత్తాపడలేదు, నాలో ఏం పాపాలు ఉన్నాయి, నాలో ఏం పాపాలు లేవు అని చెప్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే నాలో ఏముంది, నాలో ఏమి లేదు, నేనేం పాపం చేయలేదు, నాలో అన్నీ చక్కగా ఉన్నాయని మనం అనుకుంటూ వస్తున్నాం. కానీ మనలో పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. ఎందుకంటే మరి లూకాసు వార్త 15:7 దేవుడు అంటాడు, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మారు మనస్సు పొందేటువంటి ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ భూలోకంలో అనేకమైన సంతోషాలు ఉన్నాయి. నీకు నాకు కూడా ఈ భూలోకంలో సంతోషం ఎక్కువగా కనపడుతుంది. అయితే దేవుడు ఏమంటాడు అంటే, నువ్వు ఎంత సంపాదించినా నాకు సంతోషం లేదు, నువ్వు ఎంత తెలివిగలవాడినైనా నాకు సంతోషం లేదు, నాకు సంతోషం కలగదు, నువ్వెంత జ్ఞానివైనా నాకు సంతోషం కలగదు, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఐశ్వర్యవంతుడు అయినా, లేకపోతే నా అంతటి వారు లేరని నువ్వు అనుకుంటున్నా నాకు సంతోషం కలగదు. నేను ఇంత సంపాదించాను, ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్గా నేను ఇంత ఏర్పాటు చేసుకున్నాను అని ఎంతో ప్లాన్ కలిగినటువంటి వాడిని అని అనుకున్న దేవునికి సంతోషం లేదు. కానీ ఈ భూలోకంలో వీటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఈ భూలోకంలో వీటన్నిటిని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనమే గొప్పవారంగా కనపడాలి, మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో మనమే తెలియగలిగినటువంటి వారంగా కనపడాలి. కనుక మనం సంతోషిస్తూ ఆనందిస్తూ వస్తున్నాం. కానీ ఇది పరలోకంలో కలిగే సంతోషాన్ని మనం గుర్తెరగలేకపోతూ ఉన్నాం. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళరా. అంటే మనం మారు మనస్సు పొందితే, అంటే వీటన్నిటి వల్ల నాకు సంతోషం రాలేదు, కానీ ఈ భూమి మీద నువ్వేం సంపాదించినా నాకు సంతోషం కలగదు, కానీ నువ్వేం తీసుకొచ్చావు నా దగ్గరికి నేను అడగబోవటం లేదు. కానీ మరి ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుంది. అది ఎక్కువైనటువంటి సంతోషం, అది గొప్ప ఆనందం. కనుక నా ప్రియమైనటువంటి వల్లరా, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రాకడ సమీపించింది. ఇంకా కూడా మన పాపాల విషయం పశ్చాత్తాప పట్ల కంటి పాపం, నోటి పాపం, తలంపుల పాపం, ఆలోచనల పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపం, మాకే పాపం లేదని నేను అనుకోవచ్చు. కానీ
మనలో ఉన్న ప్రతి పాపము దేవుడికి తెలుసు. ఎక్కడ చిన్న మన హృదయంలో ఏ మూల దాచబడిన చిన్న పాపమైనా దేవునికి తెలుసు. ఇదేనో నేను ఎక్కడ తప్పిపోయానో, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా అనేటువంటి మనలను మనం కడుక్కోవటానికి మనకి ఇష్టం ఉండదు. మనలను మనం సరి చేసుకోవటానికి మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందుతామో అప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది అంటున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆనందం పరలోకంలో ప్రారంభమవుతుంది, ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని బట్టి సంతోషించడు. మనం సంతోషిస్తాం వ్యర్థమైనటువంటి వాటిని బట్టి. మన వెంట రాని వాటిని బట్టి మనం ఎంతగా సంతోషిస్తామంటే, ఎంతగా ఆనందిస్తామంటే, నువ్వెంత నేనెంత, నీకంటే నేను ఎక్కువ అని చెప్పేసి అంతగా సంతోషించేటువంటి వరంగా ఉంటాం. అయితే మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా మరి బలమైనటువంటి నిజమైనటువంటి ఒప్పుదల కలిగినప్పుడు, నిజమైనటువంటి పశ్చాత్తాపం మనకు కలిగినప్పుడు, మన పాపాలను ఒప్పుకొని మరి యేసు ప్రభు మనకు బదులుగా ఆయన మరణించాడని మనం విశ్వసించినప్పుడు పరలోకంలో దేవుని ఎదుట, దూతలందరి ఎదుట కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. మనం నమ్మాలి, మన పాపాల కొరకు ఆయన మరణించాడని. మన అవసరాల కొరకు ఆయన మరణించలా, మన అక్కర్ల కొరకు ఆయన మరణించలా, మన యొక్క డబ్బు ఇవ్వడానికి మరణించలా, మనకి ఈ లోకంలో సుఖాలు భోగాలు ఇవ్వటానికి మరణించలా. ఆయన దేని కొరకు మరణించాడు? మన పాపాల కొరకు మరణించాడు. ఆ సిలువలో తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని మన పాపాల కొరకు సిలువలో త్యాగం చేశాడు. అట్లా త్యాగం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారని మనం వెతికితే ఎవరు కూడా కనపడరు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు ఎక్కడా కూడా కనపడేటువంటి వారుగా ఉండరు. కనుక మరి ఎక్కడ సంతోషం? ఒక పాపి మన మనస్సు పొందితే అక్కడ పరలోకంలో మరి దేవదూతల ఎదుట సంతోషం కలుగుతుంది. ఒక పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వెంటనే దేవుడంట ఏం చేస్తాడంటే పరలోకంలో వాయిద్యాలతో పాటలను పాడటానికి దూతలందరినీ కూడా పిలుస్తాడంట. అప్పుడు ఎప్పుడైతే ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుడు దూతలను పిలిచి వాయిద్యాలతో మరి పాటలను పాడటానికి పిలుస్తాడో అక్కడ నిజంగా ఈ పాపి యొక్క హృదయంలో కూడా మరి సంతోషం కలుగుతుంది. మరి అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అడుగుతాం, మీలో ఎవరు మారు మనస్సు పొందారా? మరి మీరు మారు మనస్సు పొందారా అన్నప్పుడు మనం మారు మనస్సు పొందామని చెబుతాం. కానీ ఆ తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టం వచ్చినప్పుడు మన మనసులో ఎంతగానో నొప్పించుకుంటాం. అయితే మరి ఇక్కడ పరలోకంలో నుంచి ఒక వ్యక్తిలోకి వచ్చినటువంటి సంతోషం అది ఎప్పటికీ వాడిపోదు. In the mighty power of Jesus, in the mighty name of Jesus, in the mighty blood of Jesus. Ora bashika bara shiklara rika mamara shandara, hallelujah. Horiara shikandra, hori mamara shandara lava shandara riyandra lava shandara. Raushala rasikara maitandra brausi Jesus Calvary. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను కూడా ఏం చెప్పారు అంటే, మరి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని చెప్పారు. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మరి ఫలించండి, మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అని చెప్పారు. యేసు ప్రభు కూడా ఏం చెప్పారు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి. నిజముగానే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మనం మారు మనస్సుతో ఉన్నామా? మనం మారు మనస్సు పొందుకునేటువంటి వరంగా ఉంటున్నామా? నిజమైనటువంటి సంతోషం ఎక్కడుంది? నిజమైనటువంటి సంతోషం పరలోకంలో నుంచి వచ్చే సంతోషమే నిజమైన సంతోషం. ఈ తుచ్చమైనటువంటి వాటిని చూసుకుని మనం మురిచిపోయి మనం సంతోషించి మనం ఆనందించి గంతులు వేస్తున్నాం. కానీ ఆ నిజమైనటువంటి సంతోషం కోసం మనం బ్రతకటంలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే యేసు ప్రభు కూడా అలాగే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మరి మీరు మారు మనస్సు పొందండి అంటారు. అయితే మనం నా ప్రియమైన వాళ్ళరా, మన పాపాలను ఒప్పుకునేటప్పుడు పెదవులతో కాదు, హృదయమంతటితో పాపాలను ఒప్పుకోవాలి. నేను ఈ పాపం చేశాను, ఈ దినం ఇక్కడ పడిపోయాను, ఈ దినం నా తలంపుల ద్వారా, ఈ దినం నా ఆలోచనల ద్వారా, ఈ దినం నా మాటల ద్వారా, ఈ దినం నా క్రియల ద్వారా నేను ఇక్కడ పడిపోయాను ప్రభువా అని నిజంగా మనం
పశ్చాత్తాపడాలి. అయితే మరి ఈ పశ్చాత్తాపం అనేది మనుషుల కోసం కాదు, లేకపోతే ప్రజలు ఏమనుకుంటారో అని కాదు, మనకు ఒక మంచి పేరు రావాలని కాదు. కానీ నా ప్రియమైనటువంటి వల్లరా మనం అయితే నిజంగా పశ్చాత్తాపడితే, మన హృదయం అంతటితో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే, మన యొక్క ఏ చిన్న పాపమైన మచ్చ, ముడత, డాగు, కళంకం లేనటువంటి వరగా మన ప్రాణాత్మ శరీరాలకు దేవునికి సమర్పించుకుంటే, మన ప్రాణాత్మ శరీరాలు దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలుగుతాయి, దేవుని యందు విధేయత కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా సమర్పించుకుంటావో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, మన హృదయంలోకి దేవుడు వచ్చిన వెంటనే మన పాపాలకి పశ్చాత్తాపం కలుగుతుంది. మన పాపాలకి పశ్చాత్తాపం హృదయం అంతటితో కన్నీరు కార్చేటువంటి వరంగా ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మనలో కొంతమంది ఈ పాపాలను ఒప్పుకోవడానికి సరైనటువంటి గ్రహింపు ఉండక, ప్రభా నేను ఇది చేశానేమో, ప్రభా నేను ఇలా మాట్లాడానేమో, ప్రభా నాలో గర్వం ఉందేమో, ప్రభా నాలో ఈర్ష్య ఉందేమో, ప్రభా నాలో మరి దోషం ఉందేమో, ప్రభా నాలో అసూయ ఉందేమో, ప్రభా నాలో హేళన ఉందేమో, ప్రభా నాలో అవమానాలు పాల్పరిచేటువంటి మాటలు ఉన్నాయేమో అని క్షమించు అంటాం. కానీ అంటే నిజమైనటువంటి పాప పశ్చాత్తాపం కాదది. ఉందేమో, నాలో ఇవి ఉన్నాయేమో అని చేస్తాం. కానీ ఆ పాపాల విషయమై, ఆ బలహీనతల అవిధేయతల విషయమై నిజమైనటువంటి ఒప్పుదల మనలోకి రాలా. నిజమైనటువంటి ఒప్పుదల మనలోకి వచ్చినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాపడతాం. నాలో ఇది ఉందేమో, అది ఉందేమో, గర్వం ఉందా, ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, కోపం ఉందా, ఏముందా, నాలో ఇది ఉందేమో, అది ఉందేమో అని అడగం. నాలో ఇది ఉందా, తీసివేయి ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనుషులపై వేషాన్ని చూస్తారు కానీ హృదయాంతరంగాలను చూసేటువంటి వాడి దేవుడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి నిజంగా నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడతావో అప్పుడు పరలోకంలో దేవదూతలు కూడా సంతోషిస్తారు. ఆ సంతోషం శాశ్వతమైనటువంటిది. పరలోకం నుంచి వచ్చేటువంటి సంతోషం శాశ్వతమైనటువంటి సంతోషం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి యోబు భక్తుడికి ఒక ప్రత్యక్షత కలిగింది. ప్రత్యక్షత కలిగినప్పుడు యోబు దేవుని యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క మహిమను తెలుసుకున్నాడు కనుక ఆయన యొక్క శక్తిని కూడా తెలుసుకున్నాడు. యోబుకి దేవుని యొక్క సౌందర్యం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తిని గురించి ప్రత్యక్షత కలిగింది కనుక యోబు ఏం చేస్తాడంటే తను అసహించుకుంటాడు, ద్వేషించుకుంటాడు. ఎందుకంటే నేను ఎంత మాత్రం పాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని. ఎందుకు ఎప్పుడు అంటామంటే మనం ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క మహిమను మనం ఎప్పుడైతే ఆయన యొక్క సర్వశక్తిని మనం అనుభవిస్తామో మనకు అటువంటి ప్రత్యక్షత కలుగుతుందో యోబు భక్తుని వలె అప్పుడు మనలను మనం అసహించుకుంటాం. అప్పుడు వరకు కూడా మనమే గొప్పవారం అనుకుంటాం, మనమే తెలియగలవారం అనుకుంటాం. ఎందుకు పనికిరానటువంటి వరం మనం, నీచులైనటువంటి వరం మనం, అల్పులైనటువంటి వరం మనం, హీనులైనటువంటి వరం మనం, మనలను అల్పులైన మనలను, హీనులైన మనలను, పనికిరాని మనలను ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగాడు నా ప్రియమైనటువంటి వల్లరా. అది మనకు ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే, ఆ శక్తిని నువ్వు అనుభవించినట్లయితే, ప్రభా నేను దేనికి పనికొస్తాను, నేను దేనికి పనికిరాని దాన్ని, పనికిరాని వాడినని, నేను యోగ్యత లేని దాన్ని, నేను అయోగ్యురాలిని, నేను అయోగ్యుడని చెప్పగలిగినటువంటి దానిగా ఉంటావు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్లాగే పేతురు కూడా సాగిలిపడి అంటాడు, యేసు ప్రభు ఎదుట సాగిలిపడి పేతురు ఏమంటాడు, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క గొప్పతనాన్ని చూచి ఆయన అంటాడు కదా, ప్రభువా నేను నిజంగా పాపిని, ఎందుకంటే మరి నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. వారు వలవేయమన్నప్పుడు, ఆయన మాట చొప్పున వలవేసినప్పుడు చేపలు రాత్రంతా ప్రయాసపడ్డా చేపలు దొరకలేదంటారు. ఆయన మాట చొప్పున వలవేసినప్పుడు వల పిగిలిపోనంతగా చేపలు పడ్డాయి నా ప్రియమైన వాళ్ళరా. ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావం, ఆయన పేతురు ఎప్పుడైతే మరి తెలుసుకున్నాడు, ఒప్పింపబడ్డాడు, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని చూచి అప్పుడు అంటాడు, నేను పాపాత్ముని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా పాపాత్ములమే.
ఎందుకు పనికిరాని వారం, నీచులం, దౌర్భాగ్యులం, అల్పులం, హీనులం, ఈ లోక సంతోషాల కోసం, ఈ లోక భోగ భాగ్యాల కోసం, ఈ లోక సిరి సంపదల కోసం చూసుకుని మిడిసిపాటు పడిపోతున్నామేమో, కానీ దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం. పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే నువ్వు ఎప్పుడైతే, నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడతానో అప్పుడు మాత్రమే పరలోకపు సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే జక్కయ్య కూడా యేసు ప్రభువుని చూడగానే జక్కయ్య డబ్బు విషయంలో అంటాడు, నేను అవినీతి పరుణ్ణి అయితే అనుకుని ఆయన సన్నిధిలో అంటాడు, నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని పడ్డాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం హృదయం అతనిలో ఒక మార్పును తీసుకొచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అతనిలో ఒక మార్పుని తీసుకుని వచ్చింది. ఆ తీసుకొచ్చినప్పుడు అతను చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను అక్రమంగా ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో మళ్ళా వారికి చెల్లిస్తున్నాను అని నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఆయన దేవుని శక్తిని మహిమను తెలుసుకున్నాడు. కనుక ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు. నా ప్రియమైనటువంటి వల్ల మనం ఎలా ఉన్నాం ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే మన పశ్చాత్తాపం నటనే, దేవుని దగ్గర అంతా నటనే. నేనేం చేశాను తప్పు, నా తప్పు ఏం లేదు, నీదే తప్పు అంతా అంటాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మన హృదయాన్ని బట్టలు కాదు చించుకోవాల్సింది, మన హృదయాన్ని చించుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. మన హృదయాన్ని చించుకుని ప్రార్థన చేసినట్లయితే, మన హృదయాన్ని చించుకుని పశ్చాత్తాపం పడినట్లయితే ఆయన అంటాడు కదా, ఏమంటాడైనా, నా పరలోకంలో సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒక పాపి నుంచి విడుదల కలిగితే, ఒక పాపి మారు మనస్సు పొందితే, అంటే ఆయన సంపాదిస్తే ఆయనకి సంతోషం రాలా. నువ్వు నాకు కార్లు తీసుకొచ్చావా, లేకపోతే నువ్వు నాకు బ్యాంక్ బ్యాలెన్స్లు తెచ్చావా, లేకపోతే నువ్వు నాకు భూలోకంలో ఇంత డబ్బు సంపాదించావే అది నా కొరకు తెచ్చావా, నేను సంతోషిస్తున్నాను. నువ్వు జ్ఞానం కలిగి తెలివి కలిగి అన్ని పోగేశావా అని దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నా దేవుడు. దేనిని బట్టి సంతోషిస్తాడంటే, మారు మనస్సు పొందితే పరలోకంలో ఉన్న దేవదత్తులు సంతోషిస్తారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఇంకా, ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు కనుక, దీర్ఘశాంతం కలవాడు కలిగినటువంటి వాడు కనుక ఆయన ఇంకా రావటం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఒక పాపిగా ఉండకూడదు, ఒక త్రాగుబోతుగా ఉండకూడదు, ఒక వేభిచారిగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పేటువంటి వారు ఇంకా అబద్ధాలు చెప్పేటువంటి వారుగా ఉండకూడదు, మోసాలు చేసేటువంటి వారుగా ఉండకూడదు. వారందరిలో మార్పు అనేటువంటిది రావాలి. వారందరూ మారు మనస్సును పొందాలి. అన్నిటికంటే ముందుగా మారు మనస్సు పాపం విషయంలో మారు మనస్సు పొందాలి. కనుక వీరందరూ కూడా మార్పు చెందాలని దేవుడు ఎదురు చూస్తూ రావటం ఆలస్యం చేస్తున్నాడు. వస్తానని చెప్పినవాడు, వాగ్దానం చేసిన వాడు రాకుండా మానుకోడు. వాగ్దానం చేసిన వాడు వస్తాడు. నేను దొంగ వల్లే వస్తాను అంటాడు. దొంగ వల్లనే వస్తాడు. నీ హృదయంలో నా హృదయంలో మార్పు లేకపోతే, నా యొక్క బ్రతుకుల్లో పశ్చాత్తాపం లేకపోతే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వచ్చినప్పుడు మనం మారు మనస్సు పొందకపోతే మనం విడవబడతాం. ఇంకెంతకాలం చేస్తావు దేవుని సన్నిధికి వచ్చి? దేవుని ప్రార్థిస్తున్నాను అంటున్నావు, మరి వస్తున్నాం, బైబిల్ తీసుకుని వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఎక్కడ నీ మనస్సును మార్చుకుంటున్నావు? కరోనా వచ్చింది అంటున్నావు, కరోనాకి భయపడిపోతున్నావు, ఇంట్లో ఉండి తలుపేసుకుంటున్నావు. పాపాన్ని గురించి వేదన పడుతున్నావా? పాపాన్ని గురించి బాధపడుతున్నావా? పాపాన్ని గురించి పశ్చాత్తాపడుతున్నావా? మారు మనస్సు పొందాలని పశ్చాత్తాపం కలుగుతుందా? అయ్యో, ఈ వైరస్ వచ్చిందే, ఈ వైరస్ వల్ల నాకు తినడానికి లేదే, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నేను ఇక్కడ సంపాదించలేకపోతున్నానే అని నువ్వు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. కానీ నేను మారు మనస్సు పొందట్లేదు ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది ప్రభువా, నేను నీ రాకడకు సూచనలు నేను చూస్తూ ఉన్నాను ప్రభువా. అయినప్పటికీ కూడా నువ్వు వస్తే నేను ఎక్కడ ఉంటాను అనే పశ్చాత్తాపం మనకి ఇకనైనా కలగాలి. ఇంకా కలగకపోతే దేవుడు దుఃఖిస్తాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన బిడ్డలం కనుక, మనం ఆయన బిడ్డలం, ఆయనతో ఉండాలి. మనం పాతాళంలోకి వెళ్ళకూడదు కనుక. నా ప్రియమైనటువంటి వారు కనుక ఇకనైనా ఈ లోక భోగ భాగ్యాన్ని గురించి సంతోషపడక, ఈ సంతోషాన్ని దేవుడు
సంతోషించడు. నువ్వు ఎంత లోకంలో సంపాదించినా దేవుడు సంతోషించడు. నీ బంగారాన్ని చూసి సంతోషించడు. నీ బ్యాంక్ బ్యాలెన్స్లను చూసి సంతోషించడు. నా ప్రియమైనటువంటి దేవుడికి తెలుసు ఏ వ్యక్తికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో, ఏ వ్యక్తి యొక్క అవసరం ఎలా తీర్చాలో దేవుడికి తెలుసు. నువ్వు నేను తాపత్రయపడినంత మాత్రాన మారు మనస్సు లేకుండా ఆ తాపత్రయాన్ని ఇంకా సాధించి వెయ్యాలి. కనుక ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్న నువ్వు నేను కూడా మారు మనస్సు పొందుదాం. ఆ పరలోకంలోంచి వచ్చే సంతోషాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న మేము మా పాపాల కొరకు పశ్చాత్తాపడే వరంగా, పరలోకపు సంతోషాన్ని అనుభవించే వరంగా, ఒక పాపి మారు మనస్సు పొందితే అయ్యా ఇదిగో ఇంకో సంవత్సరం అంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు రాని వస్తున్నాడు. ఇంకా మన బ్రతుకులు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచన చేస్తే, త్రాగుడులో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నావా? వ్యభిచారంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నావా? అక్రమంగా సంపాదించే డబ్బుల్లో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నావా? ఈ సంతోషం కాదు. నిత్యమైన సంతోషం పరలోక రాజ్యంలో ఉంది. నిలకడైన సంతోషం పరలోక రాజ్యంలో ఉంది. ఆ యొక్క సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటూ దేవుణ్ణి వేడుకుందాం. అంతేకాకుండా ఎప్పుడు మా బలహీనతలు, మా రోగాలు, మా వ్యాధులు అని చెప్తూ వస్తున్నాం, కానీ నాకు మారు మనస్సు లేదని బాధపడటల్లా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ బలహీనతలని, రోగాల నుంచి కూడా దేవుడు విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క శక్తితో మిమ్మల్ని తాకుతాడు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty name of Jesus. I rebuke every sickness, every darkness in the mighty blood of Jesus. I bind every pain in the mighty power of Jesus. యేసు నామములో ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత, విడుదల కలుగును గాక. ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను ప్రభువా, మీకే స్తోత్రాలు. ఏ వ్యాధి అయినా నిర్మూలపరచుకోండి గాక. ఏ సమస్య అయినా యేసు నామములో విడుదల కలుగును గాక. పాప విషయంలో మారు మనస్సు పొందాలి అనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరిలో కలుగును గాక. యేసు నామములో కలుగును గాక. ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాలో పాప పశ్చాత్తాపం అనేటువంటిది కలగట్లేదు ప్రభువా. ఆ పాపాల గురించి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరిని తీసుకురండి. బిడ్డలైన వారికి బిడ్డలను దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. అలాగే వివాహాలు కానటువంటి వారికి వివాహాలను కుదర్చండి ప్రభువా. వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke Satan power in the mighty power of Jesus. I bind every darkness, every sickness in the mighty blood of Jesus for our glory. Shandara, Kandara, Rithanara, Shakalara, Rikamamara, Shandara, hallelujah. Braushara, Rasikara, might under Brausi, Jesus, Calvary. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. ఆ పట్టుదల లేవు ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని పట్టుదల లేదు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈ వైరస్ను ఆపివేయండి. మా పాపాలను క్షమించి ప్రభా, ఈ వైరస్ ఇంతవరకు నా తండ్రి మీ చెయ్యి చాపి ముట్టే నా తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. అనేక మంది దైవజనులే ప్రభా వైరస్ బారిన పడిపోతూ ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక విడుదలను గ్రహించండి. మీ పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలంతో నింపండి ప్రభా, మీకే స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ దినాలు సంభవించినాయి ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంది. బిడ్డల యొక్క విద్యా సంవత్సరాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. అనాథులని, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యవసాయదారులను, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద బతికినంత కాలం జీవనోపాధి కావాలి కనుక నా తండ్రి దుర్దాహం లేకుండా అవసరాలకు సరిపోయినట్లుగా బ్రతకగలిగిన కృప దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న నన్ను, మమ్మలను, మా కుటుంబాలను కూడా సరిచేసి వారి మనస్సు పొంది పశ్చాత్తాపడి నీ రాకడికి సిద్ధపడినట్లుగా మీ కృప చూపించమని, మీ రక్తాన్ని ప్రోక్షించమని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను నా తండ్రి మీకే స్తోత్రాలు. నడవలేనటువంటి వారిని, నా తండ్రి కిడ్నీలు బాధలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభు మీకే స్తోత్రాలు. ఊపిరితిత్తుల బాధలతో ఉన్నటువంటి వారిని, కరోనాతో హాస్పిటల్లో ఉండి ప్రభా నా తండ్రి వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, వయసులో ఉన్నటువంటి వారి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ నామంలో ఒక విడుదల కలగాలి. నీ రక్తంలో ఉన్న స్వస్థత అనుభవించాలి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.